బాలరాజ్ గారు, తనకేం కాదు, వచ్చి కూర్చోండి. పవిత్ర ఇంకా స్పృహలోకి రాలేదు సార్. డోంట్ వరీ, షీల్ బి ఆల్ రైట్. బాలరాజ్ గారు, ఇందాకటి నుంచి మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి సార్? జీవితంలో ఎప్పుడూ పవిత్ర గారి చేయి వదిలిపెట్టకండి. పవిత్ర గారి లాంటి భార్య దొరకడం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అండి. आइए आइए जी आइए. ఎక్కడున్నాడండి నా కొడుకు? ఐసీయూ మే మేడం. బాలరాజు, బాలరాజు, బాలరాజు. అమ్మా, ఓర్ నాయనో, ఈ దెబ్బలేంట్రా? ఎలా ఉందిరా నీకు? అమ్మా, నాకేం కాలేదమ్మా, నేను క్షేమంగానే ఉన్నాను. ఇవన్నీ చిన్న గాయాలంతే. ఇది చిన్న గాయం ఏంట్రా? అసలు నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. ఆ పవిత్ర నిన్ను పట్టున పెట్టుకుందని భయపడ్డానురా. అయ్యో, నాకేం కాలేదమ్మా. నువ్వెక్కడున్నావు అని అడిగితే ఆ పవిత్ర నాటకాలు ఆడిందిరా. క్షణ క్షణం భయపడి చచ్చిపోయాను. ఊరుకోమ్మా, నాకేం కాలేదుగా. బావా, అసలు ఏమైంది? నువ్వు తప్పిపోవడం ఏంటి? లేదు మాధవి, నన్ను ఎవరో చంపాలనుకున్నారు. సిఏ గారి వల్ల, పవిత్ర వల్లే బతికాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు నిన్ను చంపాలనుకున్నది ఎవర్రా? మనకెవరు శత్రువులు ఉన్నారు? ఎవరో తెలీదమ్మా. ఆ పవిత్ర శత్రువులే అయ్యుంటారా? అమ్మా, పవిత్ర నా కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. ఈరోజు పవిత్ర లేకపోతే నేను లేనమ్మా. ఆ దుర్మార్గులు నన్ను తుపాకీతో కాల్చబోతే నన్ను పక్కకు తోసి పవిత్ర అడ్డుగా వెళ్ళిందమ్మా. వెంటనే హాస్పిటల్లో చేర్పించాం. బాడీలోంచి తూట తీసేశారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదమ్మా, కోలుకుంటుంది. అసలు అది చచ్చిపోయంటే పేడ విరగడైపోయేది. అవునరా, ఆ పవిత్ర వల్లే నీకు ఈ రోజు ప్రాణాపాయ స్థితి వచ్చింది. అదే చదువుకోని కోడలు వచ్చి ఉంటే నువ్వు ఢిల్లీ వచ్చేవాడివా? నిన్నెవరైనా చంపాలని చూసేవాళ్ళ? ఇదంతా పవిత్ర వల్లేరా. అమ్మా, అలా మాట్లాడుకో. చూడు బాలరాజు, నీ జీవితంతో పవిత్ర ఆడుకుంటోంది. అత్తయ్య, ఇప్పుడు పవిత్ర గురించి ఎందుకు? నువ్వు మాట్లాడుకో. ఈ విభాగాలను సన్ నెక్స్ట్ లో వీక్షించండి. ఎప్పుడైనా ఎక్కడైనా యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.